విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3BHK 4BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. ప్రస్తుతం మనం పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలంలో ఉన్నాం. ఇక్కడ విభజన జరిగి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి భద్రాచలాన్ని అయితే నిర్లక్ష్యం చేస్తుంటారు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు గడ్డం స్వామి గారు, సిపిఎం పార్టీ టౌన్ సెక్రటరీ. నమస్తే సార్. సార్, ఈ విషయం గురించి కొంచెం విశ్లేషించండి సార్. ముందుగా ఐకాన్ పాలిటిక్స్ మీడియా వారికి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఎందుకంటే భద్రాచలం అనేది ప్రముఖ పుణ్యక్షేత్రమే కాదు, దక్షిణ భారత అయోధ్యగా ఇవాళ భద్రాచలం ఉంది. ఈ దక్షిణ భారత అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచలాన్ని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని గురి చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో పోలవరం ముంపు మండలాలుగా ఉన్నటువంటి 7 మండలాలు, ఇటు కోనవరం కానీ, విఆర్పురం కానీ, చింతూరు, వెలువరిపాడు, అటు కుక్కునూరు, ఈ మండలాలు భద్రాచలం మండలంలో ఉన్నటువంటి పోర్ట్ అంతా కూడా ఇవాళ ఆంధ్రాలో విలీనం చేశారు. ఆంధ్రాలోకి పంపిన తర్వాత ఈ 7 మండలాలు విడిపోయిన తర్వాత భద్రాచలం అనేటువంటి ఒక చిన్న ముక్క మాత్రమే ఇక్కడ మిగిలినటువంటి పరిస్థితి. రెండోది, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లాల విభజనలో కూడా, జిల్లాల ఏర్పాటులో కూడా వాళ్ళ భద్రాచలంలో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అటు వెంకటాపురం కానీ, వాజేడు మండలాలు, ఈ 2 మండలాలను తీసుకుపోయి అవతల ములుగు జిల్లాలో కలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏంటంటే విభజన పేరుతో భద్రాచలం చాలా తీవ్రంగా నష్టపోయింది. రెండోది, పోలవరం నిర్మాణం జరిగితే దాని బ్యాక్ వాటర్ తోటి వాళ్ళ భద్రాచలానికి ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం గతంలో 2022లో 71 అడుగులు దాటి గోదావరి వచ్చినటువంటి సందర్భంలో భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి మొత్తం కాలనీలు, ఇక్కడ నుంచి ఏఎంసీ కాలనీ మొదలుకొని రామాలయం, సుభాష్ నగర్ కాలనీ మొత్తం కూడా ముంపుకు గురైన ఒక దశలో భద్రాచలం కరకట్ట తెగిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి భద్రాచలం ప్రజలు తమ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని జీవించిన పరిస్థితి మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఏంటంటే అధికారంలోకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధి పట్ల చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రామాలయానికి ప్రతి ఏటా బ్రహ్మాండమైనటువంటి ఆయన తలంబ్రాలు కూడా తీసుకురావాలి కళ్యాణానికి. కానీ అటువంటి కార్యక్రమానికి ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. తర్వాత సందర్భాల్లో ఏ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు. అధికారులు రావటమో లేదా మంత్రులు రావటమో చేశారు. అంటే అంత నిర్లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. అట్లాగే భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తానని చెప్పేసి ప్రభుత్వం మొదటి దశలోనే ప్రకటించింది ఆనాడు కేసీఆర్ గారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు ఇవ్వలేదు. తర్వాత 2022లో వచ్చిన గోదావరి సందర్భంగా ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు 1000 కోట్లు ఇస్తున్నాం, మేము 2 పక్కల కరకట్ట నిర్మాణం చేస్తాం, భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 1000 కోట్లు కాదు కదా, 1000 పైసలు కూడా భద్రాచలానికి ఇచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. టెంపుల్ సిటీ కూడా చేస్తా అన్నారు కదా సార్. టెంపుల్ సిటీ చేస్తా అన్నారు, దీన్ని మున్సిపాలిటీ చేస్తా అన్నారు. అనేక హామీలు గత ప్రభుత్వం ఇచ్చి విస్మరించింది. అదే సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తీవ్రమైన నిర్లక్ష్యం చేసింది, భద్రాచలాన్ని మేము అభివృద్ధి చేస్తాం, భద్రాచలం అభివృద్ధి చేయాలంటే మా వల్లే సాధ్యం అని చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతూ ఉంది. భద్రాచలం అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా ఆ ఊసే మాట ఎత్తడానికి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ రామాలయం అభివృద్ధి కానివ్వండి, భద్రాచలం పట్టణ అభివృద్ధి కానీ, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగడంతో పాటు గోదావరికి కరకట్ట అత్యంత ప్రధానమైనటువంటిది. ఇవాళ కరకట్ట ఏదైతే ఉందో ఆ కరకట్ట మొత్తం నిరలబారిపోయింది, తర్వాత బాగా డౌన్ అయిపోయింది. దాన్ని కరకట్ట ఎత్తు పెంచాలి, పొడిగించాలి, దానికి కావాలన్న నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలి. దాని గురించి ఏ మాట మాట్లాడటం లేదు. పోలవరం ముంపు ప్రమాదం ఉంది, దాని గురించి ఏ మాట మాట్లాడటం లేదు. కాబట్టి తక్షణం ఈ గెలిచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా ఈ భద్రాచలం అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక అనేది తయారు చేయాలి. దానికి కావాల్సినటువంటి అడుగులు కూడా వేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమో రాముడే మా దేవుడు అంటారు, మేము
ఒక రకం చెప్పాలంటే రామ రాజకీయాలు చేస్తారు. అంటే రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవాడు. బీజేపీ కూడా ఇవాళ దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్న భద్రాచలం అభివృద్ధి విషయంలో పట్టించుకోవట్లేదు. ఇలా ఎక్కడో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్న అయోధ్య గురించి పట్టించుకుంటున్నటువంటి ఈ బీజేపీ మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పుణ్యక్షేత్రంగా ఉన్న భద్రాచలం అభివృద్ధి విషయంలో ఇవాళ ఎవరు మాట్లాడటం లేదు. ప్రధాని గారు మాట్లాడటం లేదు, అమిత్ షా గారు మాట్లాడటం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎవరు దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు, దీనికి నిధులు కేటాయించే పరిస్థితి లేదు, అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా భద్రాచలం అభివృద్ధి పట్ల చాలా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఇవాళ కొత్తగూడెం నుంచి భద్రాచలానికి రైల్వే లైన్ కావాలి. మధ్యలో పాండురంగాపురం ఉంది. పాండురంగాపురం నుంచి భద్రాచలంకి రైల్వే లైన్ రావడానికి కేవలం 16 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మాత్రమే విడివి దూరం. దానికి నిధులు కేటాయించే దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆటంకం వచ్చింది? ఆనాడు సిపిఎం పార్టీగా ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ మిడియం బాబురావు గారు ఈ పాండురంగాపురం నుంచి భద్రాచలానికి రైల్వే లైన్ కావాలి అని పార్లమెంట్లో గట్టిగా నిలదీయడంతో ఆనాడు సర్వే చేశారు. సర్వే చేసి ఇంత నిధులు అవుతాయని చెప్పేసి అన్నారు. ఆ సర్వేకి కావాల్సిన నిధులు వచ్చినాయి, సర్వే జరిగింది, అంతా అయింది. కానీ ఇంత మటుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం లేదు. రామాలయం సర్క్యూట్లో దీన్ని చేరుస్తూ అన్నారు. రామాలయం సర్క్యూట్లో కనుక దీన్ని చేరిస్తే దీనికి కావాల్సినటువంటి నిధులు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాలు గుడులు ఎక్కడైతే రాముడు గుడులు ఉన్నాయో ఆ గుడులు సర్క్యూట్లో ఇవాళ భద్రాచలం లేదు. ఆ భద్రాచలం రామాలయం సర్క్యూట్లో లేకుండా చేశారు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీవ్రమైన నిర్లక్ష్యం ఇవాళ ప్రదర్శింపబడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో భద్రాచలంలో సిపిఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 40 సంవత్సరాల పాటు ఇక్కడ భద్రాచలానికి సిపిఎం పార్టీగానే ఎమ్మెల్యేలు ఉన్నారు. మురళ ఎర్రరెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు. ఆ తర్వాత కుంజా బొజ్జి గారు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్తూపం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అలాగే సున్నం రాజయ్య గారు 10 ఏళ్ల పాటు, ఆయన 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎర్రజెండా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కాలంలో ప్రధానంగా భద్రాచలం అభివృద్ధి విషయంలో ఇది ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధి చేసే దాంట్లో కరెంటు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, రోడ్లు కానీ, ఆశ్రమ పాఠశాలలు కానీ వీటన్నిటిని అభివృద్ధి చేసే దాంట్లో చెరువులు, కుంటలు వీటన్నిటిని అభివృద్ధి చేసే దాంట్లో చాలా కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎర్రజెండా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా అటు ప్రభుత్వంతో దెబ్బలాడటం, ఇటు బయట ప్రజల్ని సమీకరించి బయట పోరాటాలు చేయడం ద్వారా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. ఈ మాత్రం ఈ భద్రాచలం ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అది ఎర్రజెండాలు చేసినటువంటి పుణ్యం తప్ప మరొకటి కాదు. రెండోది ఇక్కడ భద్రాచలం అనేది ఇటు ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్కి, ఆంధ్రప్రదేశ్కి కేంద్రంగా ఉంది. బోర్డర్కి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇవాళ 100 పడకల ఆసుపత్రి ఉంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, భద్రాచలం ఏరియా హాస్పిటల్. ఆ ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో నిలబడటానికి, అది ఎదగటానికి ఆనాడు బొజ్జు గారు కానీ మన రాజయ్య గారిని గట్టి ప్రయత్నం చేశారు. ఆ రకంగా హాస్పిటల్ వచ్చింది. ఇవాళ ఆ ఏరియా హాస్పిటల్లో వైద్యులు లేరు, సరైనటువంటి పరికరాలు లేవు. చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం భద్రాచలం ప్రదర్శింపబడుతూ ఉంది. ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచారు, కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ లేదు బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎంపీ కానీ ఇవాళ ఏమాత్రం కూడా భద్రాచలం అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకేముంది, నీ అభివృద్ధి కోసమే మా పార్టీ మారని చెప్తున్నారు గెలిచిన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. నేను అభివృద్ధి కోసమే, భద్రాచలం అభివృద్ధి కోసమే పార్టీ మారాను, నేను దీంట్లోకి వస్తే భద్రాచలం అభివృద్ధి చేసుకోవచ్చు, అధికార పార్టీలోకి ఉంటాయని చెప్పేసి అన్నారు. మరి ఏం చేశారు, ఏం చేస్తున్నారు? ఇది కూడా వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి భద్రాచలం అనేది చాలా తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర విభజనలో. దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామనేది మేము చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక భద్రాచలానికి ఆనుకొని 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రధానంగా 5 గ్రామ పంచాయతీలని భద్రాచలంలో కలపాలి అని చెప్పేసి ఇక్కడ భద్రాచలం పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేశాము. డిమాండ్ చేయడమే కాదు, పాదయాత్రలు నిర్వహించాము, పెద్ద ఎత్తున ప్రచారం చేశాము, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఈ ప్రభుత్వాన్ని కదిలించే పని చేశాం. చివరికి ఈ 5 పంచాయతీలని మేము భద్రాచలంలో కలుపుతాము, తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ వాళ్ళు మన పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టోలు కూడా పెట్టారు. మేనిఫెస్టోలు పెట్టినప్పటికీ దీని గురించి ఏమాత్రం కూడా వాళ్ళు ముందుకు అడుగు వేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో భద్రాచలం అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం. ఈ కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వంలాగా కనుక వ్యవహరిస్తే ఇప్పటివరకు అయితే ఇంకా ముందడుగు ఏమీ వేయలేదు, ఇంకా ముందు ఏమైనా చేస్తా లేదో చూడాలి. ఏదేమైనా సిపిఎం పార్టీగా మాత్రం మేము రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.
ఇదండి స్వామి గారి విశ్లేషణ. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భద్రాచలాన్ని ఆదుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.